నమ్మకంతో, ప్రేమతో, విశ్వాసంతో మనస్ఫూర్తిగా లలితా పారాయణాన్ని చదవాలి తల్లి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం. ఇవి చదవద్దు బీజాక్షరాలని అందరూ అంటారు, చదవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇలా 3 సార్లు అన్న తర్వాత అమ్మవారిని ఐం అనే బీజాక్షరం, ఓం అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఐం అంటే పదము, నేను మంచి పదాలనే పలుకుతాను, సరస్వతి బీజాక్షరం. హ్రీం శక్తి, శ్రీం లక్ష్మి. అమ్మ లక్ష్మి, సరస్వతి, శక్తి అన్నీ నాకు కావాలి, నాకు లభిస్తున్నాయని సర్వసమర్పణగా మీరు అమ్మవారిని నమ్మి ఆ ఓం ఐం హ్రీం శ్రీం అనే పదాలను కరెక్ట్గా పలికి లలితా పారాయణం మీకొస్తే చదువుకోండి, లేదంటే కనుక యూట్యూబ్లో పెట్టుకొని వినండి. ఆ ఫలితం వల్ల మన శరీరంలో అన్ని చక్రాలు యాక్టివేషన్ జరుగుతాయి. ఇది శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదువుకునే పద్ధతి. ఓకే, మంచిగా హ్యాపీగా చదువుకోండి. మన బాడీలో చక్రాలన్నీ యాక్టివేషన్ జరుగుతాయి. అది లలితా పారాయణం యొక్క అంతర రహస్యం.